ఓకే మేడం. నమస్తే మాస్టర్స్. సిద్ధమంగళ స్తోత్రం వింటూ చదువుదాం మాస్టర్స్. ట్రై చేస్తాను, వింటూ చదవండి. వినపడట్లేదు మేడం. माता सुमति भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीविद्याधरिनाथ सुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव माता सुमति वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव सत्य ऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव सवितृकाठक चयन पुण्यफल भरद्वाज ऋषि गोत्र संभवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव दो चौपाती देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव पुण्यरूपिणी राजमाम्बसुत गर्भ पुण्यफल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव सुमती नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव पीठिका पुरा नित्य विहारा मधुमति दत्ता मंगल रूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीपादराजं शरणं प्रपद्ये श्री साईनाथं शरणं प्रपद्ये श्री మాస్టర్స్, శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర మనం చదువుకునే ముందు గురువందనం చేసుకుందాం మాస్టర్స్. ఈ విశ్వంలో మన జ్ఞానాన్ని అందజేస్తున్న గురువులకు, మాస్టర్స్ కి, పత్రి సార్కి, వంశీ సార్కి, ఆత్మస్వరూపులైన మాస్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మొన్న 9వ అధ్యాయం చదువుకున్నామండి. దాంట్లో సమర్థ రామదాస్ గారు, శివాజీ మహారాజు, శ్రీధర స్వాముల వారు తర్వాత జన్మల్లో మరాఠా దేశంలో, ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభంతో పీఠికాపురంలో ఉన్న ఈళ్ళు మరాఠా దేశంలో ఎలాగ పుడతారు, పుట్టి తర్వాత ఏ పనులు చేస్తారు, ఇవన్నీ 9వ అధ్యాయంలో చదువుకున్నాం మనం. అలాగే ఆ అప్పట్లో కాకినాడని ఏమనేవారంటే వాయసాపురం అని చెప్పారు అనేవారు. తర్వాత శ్యామలాంబపురం అంటే సామర్లకోటని, ఈ పీఠికాపురం మొత్తం అన్ని కలిసి ఒక పెద్ద పట్టణంగా మారుతుందని చెప్పారనమాట. ఇప్పుడు 10వ అధ్యాయం అండి ఈరోజు మనం చదువుకునేది. నరసింహమూర్తుల వర్ణనం. నేను తిరుమల దాసు అనుజ్ఞను గైకుని కురువరపురం దిశగా ప్రయాణము కొనసాగించి తిని శ్రీపాదుల వారి లీలలు మననమున తలుచుకున్న కొలది రోమాంచితం అవసాగినది. నా ప్రయాణ మార్గమునందు అల్లంత దూరమున అశ్వత్థ వృక్షము కానవచ్చినది. అది
అపహారాన్న సమయం అంటే మధ్యాహ్న భోజనం చేసే సమయం. నాకు ఆకలి మిక్కుటంగా ఉన్నది. దరిదాపుల్లో ఏదైనా బ్రాహ్మణ అగ్రహారం ఉన్న ఏడల మధుకరము తెచ్చుకుని వలననియు ప్రయాణమునందు కలిగిన అలసట తీర్చుకున్నటకు పవిత్రమైన అశ్వత్థ వృక్షం ఉన్నది కదా అని ఆలోచించసాగితిని. అశ్వత్థ వృక్ష ఛాయ యందు ఎవరో విశ్రాంతి తీసుకున్నట్లు కానవచ్చినది. నేను దూరం దూరం పోయేసరికి ఆ వ్యక్తి యజ్ఞోపవేతం ఉన్నట్లు అనిపించినది. నేను అశ్వత్థ వృక్షము దరిదాపులకు వచ్చి తిని ఆ నూతన వ్యక్తి నన్ను సాదరంగా ఆహ్వానించి కూర్చోమనెను. అతని కన్నుల యందు కరుణ రసము చిప్పిల్లుచుండెను. అతని ముందు జంగిడు ఒకటి ఉండెను. దాని యందు ఆహార పదార్థములు ఏమీ లేవు. ఒక రాగి పాత్ర ఉండెను. అతడు శ్రీపాద శ్రీవల్లభ నామము తరచు పలుకుచుండెను. నేను ఆతృతతో ప్రశ్నించి తిని, అయ్యా, మీరు శ్రీపాదులు వారి దివ్యశ్రీ చరణాశ్రుతుల, మీరు ఆ మహాపురుషుణ్ణి దర్శించితిరా అని చెప్పి తిరుమల దాస్ గారు ఆ చెట్టు దగ్గర కూర్చున్న ఆయన్ని అడిగారట. అతడు ఇట్లు పలికెను, అయ్యా, నేను సద్వైశ్య కులమునందు జన్మించినాడు. అంటే వైశ్య కులంలో పుట్టారటండి ఆయన. నన్ను సుబ్బయ్య శెట్టి అని అందురు. నా గృహనామం గ్రంథివారు. మా పూర్వీకులందరూ సదా సద్గ్రంథములు పారాయణం చేయు అలవాటు కలవారు. అందుచేత మాకు గ్రంథివారను గృహనామం ఏర్పడినది. మాకు చిన్నతనమునే మాతాపితల వియోగం సంభవించినది. నా ఇంట వలసినంత ధనరాశులున్నవి. నేను సుదూర ప్రాంతములకు పోయి అనేక రకముల క్రయ విక్రయములు జరుపువాడను. నేను తరచుగా కాంచీపురం పోవచుండెడివాడను. అచ్చడి చింతామణి నామధేయము కలిగిన వేశ్యకాంతతో పరిచయం ఏర్పడినది. ఎంతయో ధనము విచ్చలవిడిగా ఖర్చు పెట్టి తిని మలయాళ దేశమునందు పాలకాడను పట్టణం నుండి బిల్వమంగళుడను బ్రాహ్మణుడు కూడా కాంచీపురంనకు వ్యాపారి అదే వచ్చేవాడు. సుగంధ ద్రవ్యాలను అరబు దేశముల వారికి అమ్మి వారి నుండి రత్నరాశులను గుర్రములను అతడు స్వీకరించేవాడు. ఒక్కొక్క పర్యాయము మేమిరువురము కలిసి వర్తక వాణిజ్యములు చేసేవారము. దుష్టకర్మ వశమున మేమిరువురము కూడా వేశ్య సాంగత్యమున భ్రష్టులమైతిని. అరబు దేశముల వారితో మేమిరువురము చేయు క్రయ విక్రయములు కొంతకాలము ఉత్సాహభరితముగా సాగెను. తదుపరి వారు మా యొద్ద నుండి విశేష ధనమును స్వీకరించి మేలుజాతి గుర్రము నీయక బహు నాసిరక గుర్రములిచ్చిరి. మేము వ్యాపారంలో ఎంతగానో నష్టపోయితిమి. మా వద్ద మేలుజాతి గుర్రములు రాజులు మహారాజులు కొనుచుండెడివారు. వ్యాపారంలో నష్టం వచ్చిన మేము ఆస్తులను కోల్పోయితిమి. నా భార్య మనోవ్యాధితో మరణించినది. నాకు ఒక మతిస్థిమితము లేని కుమారుడుండెను. వాడు అకాల మరణము చెందెను. నాయన, తీర్థములలోకెల్లా శ్రేష్టమని పిలువదగిన పాదగయ తీర్థ రాజ్యంలో కలిగిన శ్రీ పీఠికాపురం మా స్వస్థలం. నేను నా యొక్క అజ్ఞాన దశ యందు దేవ బ్రాహ్మణ నింద చేయువాడను. బాకీలు వసూలు చేయట యందు కాఠిన్యము కూడా ప్రదర్శించేవాడను. శ్రీపాదుల వారి తండ్రి గారైన అప్పలరాజు శర్మ గారింటికి ఒక పర్యాయము అయినవెల్లి నుండి బంధుగణం విశేషముగా వచ్చిరి. వారందరికి భాజనములు ఏర్పాటు చేయుటకు అప్పలరాజు గారి వద్ద రొక్కము లేకుండెను. వారు దానమును స్వీకరింపరు. వెంకటప్పయ్య శెట్టి గారి ఇంటి నుండి వెచ్చములు తెచ్చుకుని ఏడల ఉదారంగా వ్యవహరించి ఉచితముగా నిచ్చెదరు. వారికి వీరు కుల పురోహితులగుట వలన వెచ్చములు మొత్తం రొక్కమును వారు స్వీకరింపరు. విధి లేని పరిస్థితుల యందు వారు ఒక వరహ ఖరీదు చేయు వెచ్చములు నా దుకాణము నుండి స్వీకరించారు. అదండి, అప్పలరాజు శర్మ గారి ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళకి అన్ని భోజన ఏర్పాట్లు ఇవన్నీ చేయటానికి ఈయన వెంకటప్ప శెట్టి గారికి కూడా దుకాణాలు ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్తే మళ్ళీ ఆయన డబ్బులు అవి తీసుకోరు కదండి. వాళ్ళ కుల పురోహితులు కదా, ఆయన డబ్బులు అవి తీసుకోరు. ఆయన ఊరికినే తీసుకెళ్ళమంటారు. ఈయనేమో నాకు వ్రతం ఉన్నది, నేను ఎవరి దగ్గర ఉచితంగా దానాలు తీసుకోనని ఈయన అంటారు. అందుకని చెప్పి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అలాగే ఉచితంగా తీసుకోమని చెప్పి డబ్బులు అవి తీసుకోడని చెప్పి ఈ సుబ్బయ్య శెట్టి గారి దుకాణం దగ్గరికి వచ్చి పాపం ఆయన ఒక వరాహాకి కావలసిన సామాగ్రి పట్టుకుని వెళ్ళారంటండి.
బంధుగణములు తిరిగి వెళ్లిపోయిన తదుపరి నేను రాజశర్మను నా బాకీ తీర్చమని దండించితిని. చేతిలో చిల్లిగా అయినను లేదనియు తనకు ధనము చిక్కినప్పుడు తప్పక చెల్లించదననియు రాజశర్మ బదిలిచ్చాను. నేను చక్రవడ్డీ వసూలు చేయటలో నేర్పరిని. కాలము గతించుచుండెను. నేను వడ్డీకి వడ్డీ లెక్కలు వేసి దొంగ లెక్కలు వేసి 10 వరహాలు ఇయ్యవలనని తేల్చితిని. అంతటి ధనము నాకు ఇయ్యవలనన్న రాజశర్మ గృహమును అమ్మివేయవలను. చూడండి, వడ్డీకి వడ్డీ వేసేసి ఇప్పుడు ఆయన దగ్గర నుంచి వడ్డీ వ్యాపారాలు చేసే పని ఇదే కదా అండి. వడ్డీలు వడ్డీ వేసేసి చక్రవడ్డీలు వేసేసి వాళ్ళ దగ్గర ఏ ఆస్తులు అయితే ఉన్నాయో అవి తీసేసుకోవడం. ఈయన కూడా అలాగే ఆలోచించి ఆయన దగ్గర ఉన్నది ఒకే ఒక ఇల్లు, ఆ శ్రీపాదుల వారిది, ఆ ఇల్లు కూడా తీసేసుకోవాలని ప్లాన్ వేసుకున్నారనమాట. అంతటి ధనము నాకు ఇయ్యవలనన్న రాజశర్మ గృహమును అమ్మివేయవలను. అప్పుడున్న ధరవరాల ప్రకారము గృహమును నేను స్వీకరించి 1-2 వరాహములు వారికి ఇచ్చినా సరిపోవును. ఈ విషయమును ఎదుట చెప్పుచుండెడు వాడను. రాజశర్మయు గృహహీనునిగా చేయుట నా సంకల్పము. ఇక్కడ చూడండి, ఆయన ఎంత గొప్ప ఆయనండి. శ్రీ వల్లభుల విషయం పక్కన పెడితే అప్పల రాజశర్మ గారు కూడా గొప్ప ఆయన. ఆయన ఏమి ఉచితంగా దానం తీసుకోరు, ఎప్పుడు దైవ ధ్యానంలో ఉంటారు, ధర్మంగా ఉంటారు. అయినా గాని ఆయన దగ్గర ఆయనకే గృహం లేకుండా చేయాలని, ఆయన దగ్గర నుంచి గృహం తీసేసుకోవాలని చెప్పేసి వడ్డీ మీద వడ్డీలు కట్టి ఆయన దగ్గర నుంచి ఆయన్ని గృహం లేకుండా చేసి వీధిని పడేయాలన్నంత కక్ష వచ్చేసిందండి ఈయనకి. కక్ష కట్టేశారు. నా దురాలోచన గమనించిన వెంకటప్పయ్య శెట్టి, ఓరి దుర్మార్గుడా, ధనమాందంతో నిష్టం వచ్చినట్లు వదులుచున్నావు. నా కుల పురోహితులు అవమానించినట్లే నీవు నీ పద్ధతులను మార్చుకుని ఏడల నష్టపోవద్దు. అగ్నిహోత్రుల కంటేను పవిత్రమైన రాజశర్మను నీ విటుల హింసించుట వలన రౌరవాది నరకములు పోయేదవనని. పాపం ఈ వెంకటప్పయ్య శెట్టి గారు చెప్పారండి, అలా చేయొద్దు, అలా చేస్తే తప్పు, అటు వల్ల పాపం చుట్టుకుంటాది అని చెప్పేసి. ఒక పర్యాయము శ్రీపాదుల వారు వెంకటప్పయ్య శెట్టి ఇంటి వద్ద నుండిరి. నేను శెట్టి గారితో వెటకారముగా, రాజశర్మ నా బాకీ తీర్చలేని ఏడల తన కుమారుల్లో ఎవరైనను నా దుకాణం వద్ద ఊడిగం చేయుటకు పంపవలేను, లేదా తానే ఊడిగం చేయవలెను. ఒక కొడుకు గుడ్డివాడు, ఒక కొడుకు కుంటివాడు. 3వ కొడుకు అయిన ఈ శ్రీపాదుడు పేరుకు మాత్రమే శ్రీపాదుడు, 3 సంవత్సరముల పిల్లవాడు. నా బాకీ తీరుట ఇట్లు అంటిని. వెంకటప్పయ్య శెట్టి మనసు ఎంతగానో నొచ్చుకునెను. వారి కన్నుల వెంట నీరు ధారాపాతంగా వర్షించుచుండెను. శ్రీపాదుల వారు తమ దివ్య హస్తములతో వారు కన్నీరు తుడిచి ఇట్లనిరి, తాత, నేనుండగా భయమెందులకు? హిరణ్యకశువులను సంహరించిన వాడు నేనే. సుబ్బయ్య బాకీ తీర్చుట నాకేమీ ఇబ్బంది? పోయి నీ బాకీ నేను తీర్చదను. పద, నీ దుకాణమునకు నేను నీకు దుకాణములో సేవ చేసి నీ బాకీని నివృత్తి చేసేదను. బాకీ తీరిన తరువాత నీ ఇంట లక్ష్మి మాత్రం నిలవదు, ఆలోచించుకునుము అని. చూడండి, పాపం ఆయన చెప్తూనే ఉన్నారు. ఓ పక్క నుంచి అహంకారంతో అజ్ఞానంతో పనులు చేస్తూ ఉంటే ఎవరొకళ్ళ రూపంలో పరమాత్మ హెచ్చరిస్తూనే ఉంటారండి. కానీ అహంకారంలో ఉన్న ఇళ్ళు మూర్ఖుల్లాగా తయారై వినకుండా వాళ్ళ జీవితాలను వాళ్ళే నాశనం చేసుకుంటారు. ఇలాంటి వాళ్ళు బోళ్ళంత మందిని మనం పురాణాలలో కథల్లో వినే ఉంటాం కదండి. పురాణాల్లోనే కాదండి, ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఎవరైనా మంచిగా ఏదన్నా చెప్తున్నారు, ధ్యానమే చెప్తున్నారు అని అనుకోండి, ఆ ఊరు వచ్చి ఆ క్లాసులు ఆ రోజు ఊళ్ళో క్లాస్ పెట్టి ధ్యానం చెప్తున్నారు, ఊరికినే చెప్తున్నారు, వచ్చి కాసేపు కూర్చొని ధ్యానం చేయండి, వాళ్ళు చెప్పేది ఒకసారి వినండి అని చెప్పి ఇంటింటికి వెళ్ళి బతిమాలు చెప్పినా వినరండి, రారు. ఏదో ఒక పని ఉంది మాకు, ఆ పని ఉంది, ఈ పని ఉంది అని చెప్తారండి. దానికి ఒక ఉదాహరణ చెప్తానండి. నేను గోపాల్ బాబా గారు అని చెప్పి పిఠాపురాన్ని ఒక ఆయన ఉండేవారు. ఆయన అవధూత అనమాట. ఆయన ఎప్పుడు నిత్యం అగ్నిహోత్రం ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆశ్రమం ఉన్నది, ఆశ్రమంలో ఇప్పుడు కూడా అగ్నిహోత్రం వెలుగుతూనే ఉంటదండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ
ఒక కొబ్బరికాయ, ఎండిపోయిన తులసి కాండలు ఉంటాయి కదండి, అవి నవధాన్యాలు, ఆ అగ్ని దాని చుట్టూ హోమగుండం చుట్టూరు 3 ప్రదక్షిణ చేసి అందులో ఏమని చెప్తారనమాట. ఏమన్నా దోషాలు ఉంటే పోతాయని చెప్పేసి. అలాగే గోపాల్ బాబా గారు ఉన్నప్పుడు నేను చాలా సార్లు వెళ్ళాను మాస్టర్స్. ఆయన అందరితోటి మాట్లాడండి, అందరి వంక చూసేవారు కాదు. ఆయనకి ఎవరినన్నా పిలిచి ఆయన దగ్గర కూర్చోబెట్టుకుని, ఆయన దగ్గర చాలా వస్తువులు ఉండేవి. సిగరెట్ పెట్టెలు ఉండేవి, డబ్బులు కట్టలు ఉండేవి, తర్వాత టోపీలు ఉండేవి, చెప్పులు, ఏయో చాలా ఉండేవండి. అందులో ఏదో ఒకటి తీసి వాళ్ళ చేతిలో పెట్టి ఒళ్ళో పెట్టుకుని ఆయన దగ్గర కాసేపు కూర్చోమనేవారు. అవి ఎందుకు ఇచ్చేవారన్నది నాకు కూడా తెలియదండి. ఒక్కొక్కరికి ఒక్కో వస్తువులు ఇచ్చేవారు. కూర్చోమనేవారు. కూర్చోమని తర్వాత కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ ఆయనే అవి తీసేసుకుని వాళ్ళని బయటకు వెళ్ళి దండం పెట్టుకుని బయటకు వెళ్ళి కూర్చోమనేవారు. మరి ఆయన అలా తీసుకుని ఆ కర్మలన్నీ ఆ అగ్నిహోత్రంలో దగ్ధం చేసేవారేమో, మరి నాకు తెలియదు. కానీ అందరూ అలాగే చేసేవారండి. నేను ఈ విషయం చాలా మందికి చెప్పానండి. ఆయన పెద్ద ఆయన అయిపోయారండి అప్పటికి. నేను వెళ్ళి దర్శనం చేసుకునేటప్పటికి పెద్ద ఆయన అయిపోయారు. పెద్ద ఆయన అయిపోయారు, భూమి మీద ఇంకెన్నాళ్ళలో ఉండకపోవచ్చు, ఉండంగా వెళ్ళి దర్శించుకోమని నాకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్ కి, చుట్టాలకి, ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్పానండి. ఎవ్వరు మాట వినలేదు మాస్టర్స్, ఎవ్వరు వెళ్ళలేదండి. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందండి, అప్పుడు తనకి చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంది. తనకి 3 ఆడపిల్లలు పుట్టారని వాళ్ళ ఆయన తన్ని కొంచెం బాధ పెట్టడం, ఇంట్లోనూ బాలేదు, ఒంట్లోనూ బాలేదు. తనకి ఏదో అనుకోకుండా మా ఇంటికి వస్తే, నేనున్నాను అనుకుని మా ఇంటికి వస్తే, మా అక్క ఉండిందంటే, మా అక్క చెప్పిందంటే ఇలాగా పిఠాపురం వెళ్ళి శ్రీపాద శ్రీవల్లభుని దర్శించుకుని ఆ పుస్తకం తెచ్చుకుని చదువుకోమ్మా, ఇంట్లో అన్ని బాగుంటాయి, ఒకసారి వెళ్ళి దర్శించుకో. అక్కడికి వెళ్ళినప్పుడు గోపాల్ బాబా ఉన్నారు, ఆయన దగ్గరికి కూడా వెళ్ళమని చెప్పి. తనకి పాపం రూట్ అవి తెలియదండి, శరీరం కూడా అంత బాగా సహకరించే పరిస్థితిలో లేదు తనప్పుడు. కానీ తను మామూలుగా చెప్తే ఎవరు వెళ్ళదని చెప్పి హాస్పిటల్కి వెళ్తున్నానని బయలుదేరి వెళ్ళి తను పిఠాపురం వెళ్ళి శ్రీపాద శ్రీవల్లభుని దర్శించుకుని అక్కడి నుంచి గోపాల్ బాబా ఆశ్రమం దగ్గరికి వెళ్ళిందండి. తిను ఒంట్లో బాగాలేదు కదండి, మనిషి అంత బాగా కనిపించదు కదా. అందరూ అనుకున్నారంటే ఎవరో అనుకుని తన పక్క కూడా నుంచోలేదంటండి. అందరూ ఏదోలాగా చూసి దూరం దూరంగా ఉన్నారంట. బయట నుంచి దండం పెట్టుకుంటుంటే గోపాల్ బాబా గారు లోపల పిలిచారంట. పిలిచి అందరికంటే ఎక్కువసేపు, చాలా ఎక్కువసేపు ఆయన తన దగ్గర కూర్చోబెట్టుకున్నారంట. ఓసారి డబ్బులు కట్టలు ఇచ్చి తీసుకున్నారంట. ఓసారి ఆయనకి పగడి పెడతారు కదండి, ఆ పగడి తీసి తనకు పెట్టి మళ్ళీ అది తీసేసుకున్నారంట. ఇలాగే ఇంకా 2-3 వస్తువులు ఇచ్చి తనకిచ్చి తీసేసుకున్నారంట. ఇలా చాలా సేపు కూర్చోబెట్టుకున్నారంట తన్ని. తర్వాత అక్కడ భోజనం పెడతారు, అక్కడ భోజనం చేసి తన ఇంటికి వచ్చేసిందంటండి ఈ చరిత్ర కొనుక్కుని. తర్వాత ఆ చరిత్ర కొనుక్కుంటా షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారండి, కొబ్బరికాయ అందులో వేసి దండం పెట్టుకోండి అమ్మా, ఏమన్నా కర్మలు ఉంటే పోతాయి, మంచి జరుగుతుంది అని చెప్పి తను అందులో వేసి హోమగుండంలో వేసి పుస్తకం తీసుకుని ఇంటికి వచ్చేసి పుస్తకం చదవటం మొదలు పెట్టిన తర్వాత తన లైఫ్ మొత్తం మారిపోయింది మాస్టర్స్. తను కూడా మెడిటేషన్ చేస్తుంది, మెడిటేషన్ అందరికి చేయమని చెప్తుంది. తర్వాత వాళ్ళ వాళ్ళ ఆయన మారారు, ఆడపిల్లలు చదువుకున్నారు, ఇంజనీర్లు అయ్యారు, ఉద్యోగాలు వచ్చినాయి, పెళ్ళిళ్ళు అయినాయి. ఇప్పుడు తను ధ్యానం, అందరికీ తెలిసిన వాళ్ళందరికీ ధ్యానం చెప్తూ ఈ పురాణం చదవమని చెప్తాదండి. తన ఈ పురాణం మొదలు పెట్టిన తర్వాత, గోపాల్ బాబాని దర్శించుకున్న తర్వాత తన లైఫ్ అంత మారింది మాస్టర్స్. ఇని నమ్మి వెళ్ళిందండి. నేను ఇంత కష్టంలో ఉన్నాను, వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నానని నేను వెళ్ళలేను, ఎప్పుడో చూద్దాంలే అని అనుకుంటే మరి అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో నాకు తెలియదండి. కానీ తను నమ్మి వెళ్ళింది, తన కష్టం తీరింది. ఇవాళ తను కూడా ధ్యానం గురించి అందరికీ చెప్తుంది, ధ్యాన ప్రచారం చేస్తుంది. కానీ తన పరిస్థితి అంతా మారింది, బాగుంది మాస్టర్స్. అలాగే ఇంకొకళ్ళకి కూడా నేను చెప్పానండి, అన్నవరం వెళ్తున్నారు, వచ్చే తోవలోనే గోపాల్ బాబా ఆశ్రమం ఉన్నది, ఆయన శరీరం వదిలేశారు, ఆయన సమాధి మందిరం ఉన్నది, అక్కడికి వెళ్ళి దర్శించుకొని వస్తూ శ్రీపాద శ్రీవల్లభని దర్శించుకుని రండి, మర్చిపోకుండా వెళ్ళండి, మళ్ళీ మళ్ళీ అవకాశం రాకపోవచ్చు అని చెప్పి నేను చెప్పానండి. తర్వాత మళ్ళీ నాకు వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళి దర్శించుకున్నారా అని అడిగితే, మాకు టైం కుదరలేదు, పిల్లలు అక్కడికి వద్దులే, బీచ్కి వెళ్దామన్నారు, అందుకని బీచ్కి వెళ్ళి వచ్చాం మేము, తర్వాత ఎప్పుడో వెళ్తాంలే గుడికి అన్నారు. ఇలా ఉంటారు మాస్టర్స్. ఎందుకంటే
వచ్చి చెప్పినప్పుడు పట్టుకోవటం చేత కాకపోతే దానివల్ల నష్టాలే వస్తాయండి. ఇబ్బందులు పడతారు. మళ్ళీ అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. పరమాత్మని నమ్మి ఎంత తొందరగా పట్టుకుంటే మనం అన్ని మెట్లు ముందుకెళ్ళటానికి పరమాత్మ మనకు సహకరిస్తాడు మాస్టర్స్. అందుకని తెలిసిన వెంటనే చాలా నమ్మకంగా ఆలోచించుకోవాలండి. తెలిసినంటే ఎవరో చెప్తే వినేమని కాదు, ఆలోచించుకోండి. మీకు అందరూ తెలిసే ఉంటది పరమాత్మ గురించి, దేవుళ్ళ గురించి, అవధూతల గురించి ఎక్కడో ఒకటి పురాణాల్లో వింటూనే ఉంటారండి. ఇప్పుడు చాలా మంది గోపాల్ బాబా గురించి మొబైల్లోనో యూట్యూబ్ లోనో బయట ఎక్కడన్నా చూసి, అయ్యో ఆయన ఉండంగా వెళ్ళి దర్శించుకోలేదే, ఆయన దగ్గరికి వెళ్తే ఇప్పుడు వెళ్ళి ధ్యానం చేసినా కాసేపు కూర్చున్నా బాగుంది అని అనుకుంటున్నారండి. ఆయన ఉండంగా చాలా మంది వెళ్ళలేకపోయారు తెలిసి కూడా. మళ్ళీ ఇప్పుడు ఆయన సశరీరంతో వచ్చి కనపడమంటే కనపడాలంటే ఎంత కష్టం మాస్టర్స్. ఎంత ధ్యాన స్థితిలోకి వెళ్తే ఆయన ఈ మనోనేత్రానికి ఆ ఆ పరమాత్మ స్వరూపం కనిపిస్తుందండి, ఆ గురు స్వరూపం కనిపిస్తుంది. ఇప్పుడు ఈయన కూడా అలాగే చేస్తున్నారనమాట అండి. అన్ని అన్ని పాపం ఇక్కడ ఇక్కడ అంతకు ముందే ఒక అవధూత వచ్చి దత్తాత్రేయుడు అంశే ఈయన అని చెప్పేసి పంచభూతాలతో సాక్ష్యం ఇప్పించారు. అలాగే చాలా ఊళ్ళో చాలా మంది దత్తాత్రేయుడిని శ్రీపాద శ్రీవల్లభుడు కాదు అని నిందించి ఈ కష్టాలు పడ్డారు. అవన్నీ ఈయన అదే ఊళ్ళో ఉండి చూస్తున్నాడు. అన్ని అన్ని తెలిసి కూడా అజ్ఞానంతో, అహంకారంతో మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని అనుకోవడని మాటలు ఎలాగా మాట్లాడుతున్నాడో చూడండి మాస్టర్స్. దానికి ప్రతిఫలం ఎంత గట్టిగా శిక్ష పడిందో ఈ కథలో ఉంటుందండి. ఆయన ఇక్కడ హెచ్చరించారు, నేను వచ్చి నీకు నీ బాకీ తీరుస్తాను, నీ కొట్లో ఉండి పనిచేసి, కానీ తర్వాత నీ ఇంట లక్ష్మి నిలువుదు అని కూడా చెప్పారు. చెప్పినా కూడా అయ్యో వద్దు వద్దు, అలాగైతే వద్దు, నేను మళ్ళీ నేను ఇబ్బంది పడతాను, లక్ష్మి లేకపోతే అంటే ధనం లేకపోతే కష్టాలు వస్తాయి కదా అని ఆలోచించుకోవాలి కదండి. అప్పుడన్నా ఆయన ఈయన అహంకారం ఎంత ఎక్కువ ఉన్నదో చూడండి. ఏం లేదు, వచ్చి చూడు, చేసి చూడు, తర్వాత అయితే ఇది ఏదవుతుందో చూద్దామనుకున్నాడు అనమాట. నేను గర్వాంధుడను, దుర్మార్గుడను, నేను సరేనంటిని. శ్రీపాదుల వారు నెత్తుకుని నా దుకాణమునకు వెంకటప్పయ్య శెట్టి గారు వచ్చిరి. సుబ్బయ్య, నేను శ్రీపాదునికి మారుగా నీ దుకాణమున పనిచేసేదను, నీకు సమ్మతమేనా అని అనిరి. పాపం ఈ వెంకటప్పయ్య శెట్టి గారికి మనసు ఒప్పలేదండి. ఆయన చిన్నపిల్లోడు. పైగా ఆయన వెంకటప్పయ్య శెట్టి గారు ఈయన దత్తుడుగానే కొలుస్తున్నారు కదా, పరమాత్మగానే కొలుస్తున్నారు. అందుకని ఆయన బదులు నేను నీ దుకాణంలో పనిచేస్తాను, నీకు ఇష్టమేనా అంటే ఆయన సరే అన్నాడంటండి సుబ్బయ్య శెట్టి గారు. నేను వల్లే అంటే ఇంతలో జటాధారి అనే సన్యాసి ఒకడు నా వద్దకు వచ్చాను. అయ్యా సుబ్బయ్య శెట్టి దుకాణం ఎక్కడా అని అడిగాను. నేను సుబ్బయ్య శెట్టిని, ఇదే నా దుకాణం అని అంటిని. అయ్యా, నాకు అత్యవసరముగా ఒక రాగి పాత్ర కావలేను, వెల ఎక్కువైనను పర్వాలేదు, దయ ఉంచి నాకు అత్యవసరముగా ఇచ్చిన రాగి పాత్రను తీసుకుని వెళ్ళదును అనెను. నా వద్ద 32 రాగి పాత్రలు ఉన్నవి, కానీ నేను ఇట్లాంటిని, అయ్యా నా వద్ద ఒకే ఒక్క రాగి పాత్ర ఉన్నది, దానికి 10 వరహాలు ఇవ్వగలిగిన ఏడలు ఇచ్చేదను. అతడు వెంటనే అంగీకరించను. అయితే అతడు ఒక షరతు విధించను. వెంకటప్పయ్య శెట్టి ఒడిలోనున్న శ్రీపాదుల వారు తమ స్వహస్తాలతో ఆ రాగి పాత్ర నియ్యవలేను. దానికి శ్రీపాదుల వారు అంగీకరించింది. శ్రీపాదుల వారు హస్తముల నుండి జటాధారి ఆ రాగి పాత్రను అందుకునేను. శ్రీపాదుల వారు నవ్వుచుండిరి. జటాధారి కూడా నవ్వసాగింది. శ్రీపాదుల వారి జటాధారితో ఇట్లనిరి, పోయి నీ కోరిక తీరినది, నీ ఇంట లక్ష్మి స్థిర నివాసముండును. నీవు నీ సన్యాస దీక్షను విరమించి నీ గృహమునకు పొమ్ము, నీ కోసము నీ భార్యా బిడ్డలు ఎదురు చూచున్నారు. జటాధారి ఆనందభరితుడే ఎటో వెళ్ళిపోయింది. నాకు వెంకటప్పయ్య శెట్టి గారిని, అప్పలరాజు శర్మ గారిని అవమానించవలనని కోరిక ఉండేది. నా కోరిక నా ఈనాటికి తీరింది. నేను గర్వంతో ఇట్లంటిని,
ఈ రోజున రాగి పాత్ర విక్రయంతో నాకు విశేష ధనము ప్రాప్తించినది. అప్పలరాజు శర్మ గారు నాకు ఇయ్యవలసిన 10 వరహాలు అప్పు తీరిపోయినదని భావించవచ్చును. కావున ఈ క్షణము నుండి శ్రీపాదులు వారు బంధ విముక్తులు. అయితే వెంకటప్పయ్య శెట్టి గారు ఈ మాటను గాయత్రి సాక్షిగా చెప్పమండ్రి. నేనట్లే చేసి తిని మందభాగ్యుడను. వెంకటప్పయ్య శెట్టి గారు శ్రీపాదులు వారు వెళ్లిపోయిన తదుపరి ఆ దుకాణంలో పరిశీలించగా మిగిలిన 32 రాగి పాత్రలు, ఒక్క రాగి పాత్ర మాత్రమే మిగిలినది. శ్రీపాదుల వారి లీలలు అనూహ్యములు, అచిత్యములు. వారి సమక్షమున పలికిన ప్రతి పలుకు సత్యమగు తీరును. సాక్షాత్తు దత్తప్రభువు కరకమలముల నుండి రాగి పాత్రను తీసుకుని జటాధారి ధన్యుడు. నాయన శంకరపట్టు అవధూతల నుండి గాని సిద్ధపురుషుల నుండి గాని అనుగ్రహ ప్రసాదముగా రాగి లోహమునకు సంబంధించిన చిన్న కలసమైనను పొందిన ఎడల దానగ్రహీతకు విశేష భాగ్యము సిద్ధించును. అటువంటిది సాక్షాత్తు శ్రీ దత్తుల వారి నవావతారమైన శ్రీవల్లభి నుండి రాగి పాత్రను అనుగ్రహముగా పొందిన జటాధారి ఎంత భాగ్యశాలియో కదా. నేనెంత అదృష్టహీనుడునో కదా. నాకు బాకీగా రావలసిన 10 వరహాలు శ్రీపాదుల వారు ఈ విచిత్ర లీల ద్వారా ఇప్పించిరి. అయితే ఆ క్షణం నుండి నా శరీరంలో, మనసులో, ఆత్మలో అంతర్లీనమై ఉన్న లక్ష్మి అంశ క్షీణించసాగింది. 32 రాగి పాత్రలుండగా ఒకటే ఉన్నదని అబద్ధం ఆడితిని. శ్రీపాదుల వారు నా అబద్ధమని సత్యం చేసిరి. అప్పలరాజు శర్మ నుండి 10 వరహాలు నాకు ఇయ్యవలనని దొంగ లెక్కలు చూపించి తిని నా దొంగ లెక్కకు అనుగుణంగా నాకు 10 వరహాలు శ్రీవల్లభులు లభించినట్లు చేసిరి. ఈ లీల ద్వారా అప్పలరాజు శర్మ గారికి ఉన్న కొన్ని అపోహలను వారు దూరం చేసిరి. సూర్యోదయమునకు ముందు, సూర్యాస్తమయమునకు ముందు చాలా పవిత్రమైన కాలం. ప్రాతః సంధ్యందు, సాయం సంధ్యందు సూర్య భగవాని సమస్త శక్తులు విజృంభించుటకు సిద్ధముగా నుండును. సాయం సంధ్య సమయమందు సూర్య భగవాని సమస్త శక్తులను తిరోగమన దశ యందు భగవానుని చేరును. అదండి, సూర్యోదయం అప్పుడు గాని సూర్యాస్తమయం అప్పుడు గాని. అందుకని రెండు టైంలో సంధ్యావందనం చేసుకోమని సూర్యుడికి నమస్కరించుకోమంటారు. సమస్త శక్తులు ఆ సూర్య భగవాన్ నందే ఉంటాయటండి 2 టైముల్లో. అంతటి నేను ఇట్లాంటి అయ్యా దానము స్వీకరించడం చేత పుణ్యఫలము దక్కునని వింటనే గాని స్వీకరించకపోవుట చేత పాపం కలుగునని నీ నుండి మాత్రమే ఇంటిని. నాకు ఈ విషయం అవగతం కాలేదు. అంతేకాకుండా శ్రీపాదులు వారు దత్తాత్రేయుల అవతారమని చెప్పుచు వారి నరసింహ అవతారమని, శివావతారమని రకరకములుగా చెప్పుచున్నారు. శివుని యందు అనసూయ తత్వము అంతర్లీనమై ఎట్లుండెనో అసలు అర్థం కాలేదు. దయ ఉంచి సవివరముగా తెలియజేయవలసినది. ఈయనేమో దత్తాత్రేయుడు అంటున్నారు, ఒక్కోసారి ఏమో నరసింహ అవతారం అంటున్నారు, ఒక్కోసారి శివావతారం అంటున్నారు, ఒక్కోసారి కన్యగా పరమేశ్వరి కూడా ఈయన చెల్లెలే, ఈయన అవతారమే అని చెప్తున్నారు. ఇవన్నీ ఏంటి నాకు అర్థం కావట్లేదు, నాకు కొంచెం వివరించండి అని చెప్పి అడుగుతున్నాడంటండి. శంకర భట్ గారు అడుగుతున్నారండి. నాకు అంతటా సుబ్బయ్య శెట్టి ఇట్లనెను, అయ్యా మీరు ఆకలిగున్నారు. మీ ఇంటికి అనార్థి అయి వచ్చిన వానికి త్రాగుటకు మంచినీరు, తినుటకు ఆహారము, జాతి కులముల భేదము నెంచక ఇయ్యవలసినదని శ్రీపాదుల వారు తన భక్తులకు తరచుగా చెప్పుచుందురు. వారు ముందు భోజనము చేయవలసినది, మీరు ముందు భోజనము చేయవలసినది, దాపుననే తటాకమున్నది, సుశీర్భములు అతులై రావలసినది. నేను ఇంతలో ఆ కనిపించడి అరటి చెట్ల వద్దకు పోయి 2 అరిటాకులు తెచ్చదని, అన్నములోనికి సంబారము, బీరకాయ పప్పు అమృత తుల్యముగా నుండును అని. సరే, ఎవరో భోజనం టైంకి ఎవరొచ్చినా గానీ వాళ్ళ కులం ఏదైనా
వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా గాని భోజనం పెట్టాలని చెప్పేసి శ్రీపాద శ్రీవల్లభుల వారు చెప్పారంటండి. అందుకే ఆ టైంలో ఏమొచ్చినా గాని కుక్కలు, కోళ్ళు, ఏ ఏ జంతువులు, పక్షులు ఏమొచ్చినా గాని అందుకని అన్నం పెట్టమంటారండి. దత్త స్వరూపం లోనే వాళ్ళు ఉన్నారనుకుని ఆ భావన చేసి పెట్టమంటారు. అలాగ పెడితే గనక ఆ భావంతో దత్తుడికి భోజనం పెట్టినట్టే అంటండి. నాకు ఆశ్చర్యం వేసినది. ఆ జంగిటిలో ఒక రాగి పాత్ర మినహా మరి ఏమీ లేదు. ఆహార పదార్థములు గాని, ఫలములు గాని, కందమూలములు గాని ఏమీ లేవు. పైగా అన్నములోనికి ఆదరువుగా బీరకాయ పప్పు అని చెప్పుచున్నాడు. ఇది ఏమైనను తట్టాకమునకు పోయి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చేదని అని అనుకుంటుంది. సుబ్బయ్య శెట్టి అరటి చెట్లు వైపునకు వెడిలినాడు. నేను తటాకమునకు పోయి శుచీర్భూతుడనే వచ్చి తిని. సుబ్బయ్య శెట్టి 2 అరిటాకులు తెచ్చాను. దాపులనున్న చిన్న తాడి చెట్టు నుండి ఆకులను సంగ్రహించి తెన్నెలుగా చేశాను. నేను ఆ వింతను ఆశ్చర్యంగా చూచుంటుంది. అంటే మంచినీళ్ళు తాగేలాగా డొప్పల కింద కడతారు కదండి తాటాకుల్ని, అలాగే మంచినీళ్ళు తాగడానికి తెన్నెల కింద తయారు చేశారండి. అతడు కన్నులు మూసుకుని క్షణకాలం ధ్యానం చేశాను. ఆ తరువాత తన వద్దనున్న రాగి పాత్రను తీసుకుని 2 తిన్నెల్లోనూ నీరు పోసాను. ఖాళీ రాగి పాత్ర నుండి జల్మ ఉద్భవించడం ఒక వింత. ఆ తరువాత అదే రాగి పాత్ర నుండి బీరకాయ పప్పు వడ్డించాను. తదుపరి బీరకాయ పప్పు వడ్డించెను. తదుపరి అన్నమును వడ్డించెను. మేము ఇరువురము సమృద్ధిగా అమృతోపానమైన ఆ అన్నమును ప్రసాదంగా స్వీకరించితిమి. మా భోజనములైన తదుపరి ఆ రాగి పాత్ర ఎప్పటి వలె ఖాళీగా నుండెను. అది కూడా శ్రీపాద శ్రీవల్లభులు ఆయనకి ఇచ్చిన వరం అనమాట అండి. ఆయన్ని క్షమించి ఆయనకి ఇచ్చిన వరం. నీకు ఎప్పుడు భోజనానికి లోటు ఉండదని చెప్తారు. ముందు ఉంటుందండి, ఆ కథ చదువుతాను. అందుకని ఆ రాగి పాత్రలో గిన్నెలోంచి అవన్నీ వచ్చినాయి అన్నమాట. శనివార ప్రదోష సమయము చేయు శివార్చన ఫలితము శ్రీపాదుల వారు సకల దేవతా స్వరూపులు. శనీశ్వరుడు కర్మకారుడు. గ్రహముల యందు ఛాయాగ్రహములైన రాహుకేతువుల్లో రాహువు శనీశ్వరుని వలె ఫలితములిచ్చును. కేతువు అంగారకుని వలె ఫలితములిచ్చును. కర్మకారకుడైన శనీశ్వరుడు కర్మసాక్షి అయిన సూర్యుని కుమారుడు. అందువలన శనివారం నాటి సాయం సంధ్య మహాశక్తివంతము. చతుర్థి తిథియు త్రయోదశి తిథియు రాహుగ్రహమునకు బలమైన తిథులు. శని త్రయోదశి మహాపర్వమునందు సాయం సంధ్యలో శివారాధన చేయు మానవులకు పూర్వజన్మ కృత మహాపాపముల యొక్క ఫలితములు నిశ్శేషమైపోవును. శ్రీపాదుల వారు అంగారకుని నక్షత్రమైన చిత్తా నక్షత్రం నందు అవతరించుట చేత ఆ నక్షత్రం నందు శ్రీపాదుల వారిని అర్చించిన సర్వగ్రహ దోషములు శమించును. యుద్ధములు, ఆపదలు, సహస్రాస్త్రములు వలన కలుగు అకాల మృత్యువును, రుణగ్రస్తులైన ఇతిబాధలతో కూడిన జీవితములు గడుపుటకు అంగారకుడు కారకుడు. చిత్తా నక్షత్రం నాడు గాని మంగళవారం నాడు గాని శ్రీపాదుల వారు అరుణవర్ణంతో ప్రకాశించదు. రుణమనగా పాపం లేనిది. వారు సాక్షాత్తు అరుణాచలేశ్వర రూపమున ఆనాడు ఉందురు. వెంకటప్పయ్య శెట్టియు నరసింహవర్మయు పాపనార్యుల వారు శని దోషమున చేయు శివారాధన నందు పాలు పంచుకునేవారు. ఆ రోజున అప్పలరాజు శర్మ కూడా మహానిష్టతో ఉండేవారు. అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతి మహారాణి శివస్వరూపమునందు అంతర్లీనమయ్యున్న అనసూయ మహాతత్వమును ఆరాధించేవారు. ఆ మహాతపస్సు ఫలితంగా శ్రీపాదుల వారి ఆవిర్భావం జరిగినది. అందువలన వెంకటప్పయ్య శెట్టి గారి నుండి గాని నరసింహవర్మ గారి నుండి గాని బాపనార్యుల నుండి గాని ధనము స్వీకరించిన అది దానము కాజాలదు. వారి నుండి ధనమును స్వీకరించకపోవటయే పాపమనియు శ్రీపాదుల వారు తమ ఇంటికి
తమ తండ్రికి మౌనముగా బోధించదలిసిరి. శంకర భట్టు శ్రీపాదుల వారు సకల దేవతా స్వరూపులు, సర్వదేవతా స్వరూపులకును అతీతమైన మహాతత్వం వారు. వారు వారు దర్శన స్పర్శ సంభాషణ భాగ్యములను పొందువారు ధన్యులు. మాస్టర్స్, మనకి నెలలో 2 త్రయోదశులు వస్తాయండి. మన తెలుగు వాళ్ళు సరిగా చేయరు కానీ తమిళియన్స్ బాగా చేస్తారు మాస్టర్స్ దీన్ని ప్రదోషాన్ని. శనివారం నాడు త్రయోదశి వచ్చి ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత, అది దీపాలు ఎలా అంటారు కదండి మనకి, చీకటి పడకుండా ఈ మధ్యలో ఏ టైం అయితే ఉన్నదో దాన్ని ప్రదోషకాలం అంటారు. ఆ టైంలో శివాలయంలోకి వెళ్ళి దీపం వెలిగించి శివార్చన చేయగలిగితే చాలా పుణ్యం అని చెప్తారనమాట. అలాంటి పూజలు చేసినందుకే కృష్ణుడు నందుడును యశోద అలాంటిది చేసినందుకే కృష్ణుని పెంచుకునే అవకాశం వచ్చిందని కూడా చెప్తారన్నమాట. అది మన వాళ్ళు చేయరు కానీ తమిళన్స్ బాగా చేస్తారండి. అది శనివారం అనే కాదు వాళ్ళు చేసేది, నెలలో 2 త్రయోదశులు వస్తాయి. వాళ్ళు త్రయోదశికి శివాలయానికి వెళ్తారు. వెళ్ళి అక్కడ శివాభిషేకంతో పాటు నందికి కూడా అభిషేకం చేస్తారు. నందికి కూడా అభిషేకం చేసి అక్కడ దీపం వెలిగించి ప్రదక్షిణాలు అవి చేసి దండం పెట్టుకుని వస్తారు మాస్టర్స్. కానీ ఇక్కడ త్రయోదశి నాడు లేదంటే ప్రదోష వేళలో అని కాదండి, రోజు ప్రదోష వేళలో శివాలయంలో మనకి ఎన్ని దేవగణాలు ఉన్నాయని, ఎన్ని ఋషిగణాలు ఉన్నాయని, ఎంతమంది గంధర్వులు వీళ్ళందరూ ఎన్నెన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి, అన్నన్ని లోకాల్లో ఉన్న మహాత్ములందరూ ఎవరెవరైతే ఉన్నారని అనుకుంటున్నారో 33 కోట్ల మంది దేవతలని అంటారు కదండి, వీళ్ళందరూ కూడా శివాలయంలో శివుణ్ణి అర్చించడానికి ప్రదోష టైంలో వస్తారంట మాస్టర్స్. అందుకని ఎప్పుడైనా ప్రదోష టైంలో అంటే సూర్యాస్తమయం అయినా కొన్ని గడియలు మాత్రమే ఉంటది ఆ టైము. ఆ టైంలో వెళ్ళి ఎవరైనా శివాలయంలో దీపం వెలిగిస్తే మంచిది మాస్టర్. దీపం వెలిగించటం అన్నది ఎవరిష్టం వాళ్ళది, కానీ వెళ్ళి ఆ టైంలో ధ్యానం చేయగలిగితే గనుక ఆ శివపార్వతుల ఆశీర్వాదమే కాదు, మిగతా అక్కడికి వచ్చిన వాళ్ళందరి ఆశీర్వాదం కూడా మనకి లభిస్తుందని చెప్తారండి. ఎవరికైనా దగ్గరలో ఉంటే గనక తప్పకుండా ఆ టైంలో వెళ్ళి ధ్యానం చేయండి మిస్టర్స్. సుబ్బయ్య శెట్టి ఇట్లు చెప్పనారంభించింది. శ్రీపాదుల వారు ఈ వింత పద్ధతి ద్వారా తన తండ్రిని రుణ విముక్తులను చేసిన వృత్తాంతము పీఠికాపురమంతయు దవణం వలె వ్యాపించింది. శ్రీపాదుడు 3 సంవత్సరముల బాలుడు. అప్పలరాజు శర్మ కన్నుల నుండి అశ్రువులు ధారాపాతంగా వర్షించింది. సుమతి మహారాణి తన ముద్దుల కుమారుణ్ణి హృదయమునకు అత్తుకుని ఎంతసేపుయో తన్మయవస్థలో నుండెను. రాజశర్మ గారి ఇంటికి వెంకటప్ప శెట్టియును నరసింహవర్మయును బాపనార్యులను వచ్చిరి. తండ్రిని రుణ విముక్తిని చేయుట పుత్రుని ధర్మమని శ్రీపాదులు వారు సెలవిచ్చురు. నన్ను కూడా రాజశర్మ గారింటికి రమ్మని ఆహ్వానించురు. నేను సమానిష్ఠులైన పెద్దల సమక్షంలో రాజశర్మ గారి బాకీ తీరినని చెప్పితిని. దానికి రాజశర్మ అంగీకరించలేదు. ఎవరో జటాదారి వచ్చి 10 వరహాలు ఇచ్చి రాగి పాత్రను కొనుక్కుని వెళ్లిన ఎడల రుణమెట్లు తీరినని రాజశర్మ ప్రశ్నించిరు. అంతటా ఈ రకమైన రసవత్తరమైన చర్య జరిగింది. బాపనార్యులు శ్రీపాదునిట్లు ప్రశ్నించిరి. ఆ జటాదారి ఎవరు నీకు తెలియనా? శ్రీపాదుల ఆ జటాదారియే కాదు, అందరి జటాదారుల గురించి నాకు తెలియను. శ్రీపాదులు ఎవరు, వారి స్వరూపం గురించి చెప్తున్నారంట. ఆ బాపనార్యులు వాళ్ళ తాతగారు శ్రీపాదుల్ని అడిగారట, నీకు ఆ జటాదారి తెలుసా? ఆయనకి నువ్వేమో 10 వరహాలకి పాత్ర నమ్మావు, మరి రుణం తీరిపోయిందని చెప్తున్నారు, మీ నాన్నగారు ఏమో ఒప్పుకోవట్లేదు, మరి ఆ జటాదారి నీకు ఎవరో తెలుసా అంటే, ఆయనే కాదు మొత్తంలో భూమి మీద ఉన్న జటాదారులందరూ నాకు తెలుసు అని చెప్పి ఈయన అన్నారట. బాపనార్యులు అడుగుతున్నారని, నీవు 3 సంవత్సరముల బాలుడవు, వయసునకు మించిన మాటలు పలుకుచున్నావు,
అందరి గురించి తెలియటకు నీవేమైనా సర్వజ్ఞుడివా? శ్రీపాదులు చెప్తున్నారని సమాధానం చెప్తున్నారు. నా వయసు 3 సంవత్సరాలని మీరందరూ అనుకునుచున్నారు, కానీ నేను అనుకునట లేదు. నా వయసు అనేక లక్షల సంవత్సరములు. నేను ఈ సృష్టికి ముందు ఉన్నాను, ప్రళయానంతరం కూడా ఉందును. సృష్టి యొక్క కార్యకలాపములు జరుగు సమయమునందును ఉందును. నేను లేనిదే సృష్టి స్థితి లయలు జరగనేరవు. నేను సాక్షిభూతుడనై వీటన్నిటినీ గమనించుచుందును. బాపరానులు అడుగుతున్నారని మళ్ళీ, శ్రీపాద, చిన్నపిల్లవాడు తాను చంద్రమండలం నందు ఉన్నట్లు తలచినంత మాత్రమున చంద్రమండలం నందు ఉన్నట్లు కాదు. ప్రత్యక్ష అనుభవం ఉండవలేను. సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము, సర్వవ్యాపకము కేవలము జగత్ ప్రభు యొక్క లక్షణములు. దాని శ్రీపాదుల వారు సమాధానం చెప్తున్నారని. నేను సర్వత్ర స్థితమై యుండు ఆది తత్వమును. ఆయా అవసరములను బట్టి నేను అచ్చట ఉన్నట్లు వ్యక్తమగుచుందును. వ్యక్తము కానంత మాత్రమున నేను అచ్చట లేనట్లు కాదు. జీవరాశుల్లోని అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములందు నేను స్థితుడనై ఉన్నాను. నా ఉనికిని వలనే అవి ఆయా క్రియాకలాపములు కావించును. నేను ఫలానా కోశం నందు ఉన్నట్లు నీకు అనుభవం వచ్చిన ఏడల నేను ఆ కోశం నందు ఉన్నట్లు భావించదను. నీకు నేను అనుభవమును లేనంత మాత్రమున నేను ఆయా కోశముల్లో లేనని కాదు దాని అర్థం. నేను సర్వత్రా ఉన్నాను. సమస్తములైన జ్ఞాన విజ్ఞానములను నా పాదపీఠములందు ఉన్నవి. నా సంకల్ప మాత్రం చేతనే ఈ సృష్టి అంతయు ఏర్పడినది. నేను సర్వశక్తిమంతుడననుటలో ఆశ్చర్యమేమున్నది? ఇక్కడ చూడండి మాస్టర్స్, మనకి అన్నమయ, ప్రాణమయ కోశాల గురించి చెప్తారు కదా అండి. ఇవన్నీ మనలో ఉన్న 7 శరీరాలకి సంబంధించిన కోశాలు కదా ఇవన్నీ. వీటిల్లో కూడా అన్నిటిలో ఆయన ఏ కోశంలో ఉన్నారని మనం భావన చేస్తే ఆ కోశంలో ఉన్నానని అనుభవమే కల్పిస్తారని. అంటే ఇక్కడ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరం, ఈ 7 ఈ 4 శరీరాలు ముఖ్యమైనవి అన్నమాట. ఈ మధ్యలో ఉన్నాయన్ని కోశాలు. ఇక్కడ అన్నమయ కోశానికి, ప్రాణమయ కోశానికి మధ్యలో ఉన్న ఎథలిక్ బాడీ, డబుల్ ఎథలిక్ బాడీ అని చెప్పుకుంటా కదా, ప్రాణమయ శరీరం. ఆ మనోమయ శరీరం అంటే సూక్ష్మ శరీరం. అలాగే ఆనందమయ శరీరానికి, మనోమయ శరీరానికి మధ్యన ఉన్నది విజ్ఞానమయ శరీరం. లాస్ట్ లో ఉన్నది ఆనందమయ శరీరం. ఇలాగా ఈ శరీరాల్లో ఈ మధ్యలో పొరలు ఉన్నాయి. వాటితో పాటు వీటికి సంబంధించి అతుక్కునే ఇవన్నీ ఉన్నాయి. కానీ వీటిల్లో మన స్థూల శరీరంలో ఉన్నాడు పరమాత్ముడు అని అనుకుంటే ఆ స్థూలంలోనే మీకు కనిపిస్తాడు. అంటే సాకార రూపంగానే కనిపిస్తాడు. సూక్ష్మంగా ఉన్నాడు అని అనుకుంటే మీ సూక్ష్మ స్థితి ఎలాగైతే ఉంటుందో ఆయన కూడా అలాగే మీకు దర్శనమిస్తాడు. అందుకని ఇక్కడ మన భావనే ముఖ్యం. భావనతోటి అన్ని ఆ భావనలోనే అన్ని ఉన్నాయని చెప్పేది అందుకనే అండి. మనం ఏదైతే భావన చేస్తామో, ఆయన ఎక్కడున్నాడని భావన చేస్తామో ఆయన అక్కడ మనకు కనిపిస్తాడు. మీరు బయటే ఉన్నారు, అంతా బయట గుళ్ళోనే ఉన్నాడంటే ఆయన గుళ్ళోనే ఉన్నాడన్న భావనే కలుగుతుందండి. ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు దేవుడుగానే కనపడతాడు. ఇంక బయట ఎక్కడ మనకి ఏమీ కనిపించడు, ఎందుకంటే ఆ భావన లేదు కాబట్టి. అలాగే మనలోనే ఉన్నాడు, నాలో ఉన్నట్టే అందరిలోనూ ఉన్నాడు పరమాత్మ అనే భావన చేస్తే ఆయన అందరిలోనూ కనపడతాడండి. అందుకని పత్రి సారు చాలా చోట్ల చెప్పారు, ఎవడన్నా వచ్చి తిట్టినా పరమాత్మ తిట్టాడు, ఎవడన్నా వచ్చి పెట్టినా పరమాత్మ పెట్టాడు, నువ్వెవరికైనా పెట్టినా పరమాత్మే పెట్టుకున్నాడు అని చెప్పి. ఎందుకంటే నీలో ఉన్నది ఆ ఎదురుగుండా ఉన్న వాళ్ళలో ఉన్నది కూడా పరమాత్మే ఒక్కడే. ఇక్కడ 2, 3 లేవు. శరీరాలు చూడొద్దు, ఆత్మను చూడమని చెప్తారు. అందరిలోనూ ఉన్నది పరమాత్మే అని చెప్పి భావన చేయమని చెప్తారు అన్నమాట. అందుకని ఆ భావనలో ఉంటే గనక మనుషులకి
ఎదుటి వాళ్ళ మీద ఈర్ష్య ద్వేషాలు ఇవన్నీ కలగకుండా ఉంటాయి మాస్టర్స్. మెయిన్ ఇక్కడ చూడండి, ఆ ఈర్ష్య తోటే కదా అండి వాళ్ళని ఎలాగన్నా అవమానించాలనే కదా ఈ శంకర్ భట్లు, ఈ సుబ్బయ్య శెట్టి గారు ఇంత పని చేసింది. వాళ్ళ మీద ఉన్న ద్వేషంతోటే కదా. ఆ ద్వేషంతో అజ్ఞానంలో ఎంత అజ్ఞానంలోకి వెళ్ళిపోయాడంటే ఆయన ఎదురుగుండా ఎంత మంది చెప్పినా, ఆయనే సాక్షాత్ చెప్పినా కూడా అర్థం చేసుకోలేదు ఆయన. అందుకని అలాగే మనకు కూడా మనం ఏ భావన చేస్తే పరమాత్మ ఆ భావనలో అలాగే కనిపిస్తాడని. అందుకనే చాలా మంది కృష్ణ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆయన్ని భావనామూర్తిగానే చూస్తారు. అందుకని ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా మాట్లాడతారు కృష్ణుడి గురించి. ఒకళ్ళు ద్వారకాధీశుడు అంటారు, ఒకళ్ళు ఠాకూర్జీ అంటారు, ఒకళ్ళేమో ఆ జగన్నాథుడు అంటారు. ఆయన్ని అలాగ భావన, జగన్నాథుడు ఇలా ఉంటాడు, పెద్ద పెద్ద కళ్ళుతో ఉంటాడు, ఇలా కిరీటం పెట్టుకుంటాడు, ఇలా భావన చేసే వాళ్ళు కొంతమంది అయితే విఠల్ రూపంలో భావన చేసే వాళ్ళు ఉంటారు. 2 చేతులు నడుము మీద పెట్టుకుని స్వామిని ఉంచుంటాడు టీవీగా అని చెప్పి భావన చేసే వాళ్ళు కూడా ఉంటారండి. ఇలా భావనామూర్తుల్ని ఆరాధించి ఆయనలోనే కలిసిపోయిన మహాత్ములు కూడా మనకి తెలుసు. అందులో భక్త తుకారాం గారు, మీరా, సప్పుబాయి, తర్వాత జానాబాయి, ఆ తర్వాత నరసింహ మెహతా గారు, ఇంకా చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఆ మూర్తుల్ని అలా భావన చేసి ఆ భావనలోనే ఆ కీర్తనను పాడుకుంటూ వాళ్ళలోనే లయమైపోయారు మాస్టర్స్. పుల్లరాజు శర్మ, నాయన, చిన్ననాటి నుండి నీవు నాకు సమస్యాత్మకంగా ఉన్నావు. నీవు పదే పదే దత్తప్రభువును అనుచున్నావు. నరసింహ సరస్వతి అని పేరును మరియొక అవతారముగా వచ్చేదనని పదే పదే చెప్పుచున్నావు. లోకులు కాకులు, పిఠాపురమునందలి బ్రాహ్మణులు నరలోకముల నుండి ఇనుప కాకులు కంటేను భయంకరులు. వారు ఇది అంతయు నాటకమనియు బూటకమనియు మన చంచల్యం వలన కలిగిన తెలివి మాలిన తనమనియు రకరకములుగా చెప్పుచున్నారు. మనము బ్రాహ్మణులము, మనకు విధించబడిన ధర్మ కార్యములను ఆచరించుట మంచిది. ఇంతకు మించి దైవాంశ సంభూతులమని అవతార పురుషులమని చెప్పుకున్నటకు కేవలం అహంకారముగా నిర్ణయింపబడును. శ్రీపాదుల వారు చెప్తున్నారండి వాళ్ళ నాన్నగారు, అదేంటి అన్ని నువ్వు చెప్తున్నావు, అది కరెక్ట్ కాదు కదా అదే అంటే శ్రీపాదుల వారు చెప్తున్నారన్నమాట. తండ్రి, నీవు చెప్పుచున్నది నేను కాదనట లేదు, సత్యమనే వచించవలను కదా. నా పాలబాకి విషయం వచ్చినప్పుడు నాకు వినోదముగా నున్నది. పంచభూతముల చేత సాక్ష్యం ఇప్పించబడినప్పుడు నేను దత్తప్రభువును కాదని చెప్పినచో అసత్య దోషము కాగలదు కదా. నభో భూమండలమునందు ప్రకాశించు సూర్యుని చూసి నీవు సూర్యుడు కాదు అన్నంత మాత్రం నా సూర్యుడు కాకపోవునా. సత్యము దేశకాల బాధితము. మన పీఠికాపుర బ్రాహ్మణము తాము శరీరధారులయ్యనియు మనుషులమనియు భావించి మానవత్వమును ఏ విధమైన అనుభవించుచున్నారో అదే విధమున నేను సర్వజ్ఞత్వ, సర్వశక్తిత్వ, సర్వాంతర్యామి తత్వములను కలిగి దత్తుడనై ఉన్నాను. తత్వములను మీకు పదే పదే జ్ఞప్తికి చేయుచున్నాను. అదని మీ అందరూ మనుషులందరూ పిఠికాపురాన్ని బ్రాహ్మణులందరూ శరీరధారులై మనుషులమని మానవతత్వంతో మేము ఉన్నామని ఎలా భావిస్తున్నారో అలాగే సర్వవ్యాపి అయిన సర్వశక్తులు ఉన్న సర్వాంతర్యామి అయిన నేను కూడా దత్తుడిని, నిర్గుణ్ణి, నిరాకారుణ్ణి. కానీ మీ ముందు నేను నిలబడాలంటే మీలాగే ఉండాలి. కాబట్టి నేను శరీరధారుణ్ణి వచ్చి ఆ తత్వంతో వచ్చి మీ ముందు నుంచున్నాను. నేను మీకు పదే పదే అదే చెప్తున్నాను. మీరు ఆ పాషాణమూర్తి అని అనుకున్న స్వయంభూ దత్తునికి ఎవరికైతే పూజ చేసి నువ్వు రావాలని కోరుకున్నారో అందుకని చెప్పి నేను నిరాకారుణ్ణైన నేను
సహకారం తీసుకుని వచ్చి మీ ముందు నుంచున్నాను. ఇదే విషయం నేను పదే పదే చెప్తున్నాను. సత్యం చెప్పాలి గాని అబద్ధం చెప్పకూడదు కదా, నేను చెప్పేది సత్యమే అని చెప్తున్నారండి ఆయన. యుగములు గతించవచ్చును, అనేక జగత్తులు సృష్టి స్థితి లయలు పొందుచుండవచ్చును, కానీ సాక్షాత్తు దత్తుడనైన నేను దత్తుడును కాకపోవటెట్లు? బాపనారీలు అడుగుతున్నారండి. శ్రీపాద జటాధారి జటాధారి కనుమరుగైన తరువాత సుబ్బయ్య శెట్టి వద్ద ఉండవలసిన రాగి పాత్రలు 31లో 1 మాత్రమే మిగిలి ఉన్నది. నువ్వు ఏదైనా చమత్కారం చేసి వాటిని మాయం చేసితివా? శ్రీపాదులు సమాధానం చెప్తున్నారని. సర్వమును కాలకర్మ వశమున ఏదో ఒక కారణము చేతనే జరుగుచుండును, కారణము లేని కార్యములు జరుగుటకు వీల్లేదు. ఇది ప్రకృతిలోని అనులంఘనీయమైన శాసనం. ఈ సుబ్బయ్య శెట్టి పూర్వజన్మన అటవీ ప్రాంతమునందు గల దత్త పూజారు. చూడండి, కార్యకారణ సంబంధాల గురించి మనం కూడా చెప్పుకుంటాం కదా మాస్టర్స్, దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. చూడండి, అంతకు ముందు జన్మలో ఆ సుబ్బయ్య శెట్టి ఒక అటవీ ప్రాంతంలో ఉన్న ఒక దత్త మందిరంలో పూజారట. అటవీ ప్రాంతముల దత్త దర్శనం అరుదుగా చేయుచుందురు. ఇతనిలోని స్త్రీ వాంఛ వెరితలలు వేసినది. కాంతాలోలుడైన ఇతడు పురాతన కాలం నుండి పూర్వీకులచే ఆరాధించబడి ఆ పెద్ద తామ్ర దత్త విగ్రహమును అమ్మివేయదలిచింది. అమ్మగా వచ్చిన సొమ్మును తన ఒంపుడి గత్తెకిచ్చింది. లోకులతో దత్త విగ్రహమును దొంగలు అపహరించిరి అని చెప్పింది. జటాధారి అయి వచ్చిన వాడు లౌకిక సంబంధముల్లో చిక్కుకున్న కంసాలి. అతడు పూర్వజన్మలో కంసాలిగా నుండగా ధనమును కాసపడి విగ్రహమును కరిగించింది. ఈ జన్మలో అతడు గర్భదరిద్రుడుగా జన్మించింది. దత్త విగ్రహమునకు పూజారిగా అనేక సంవత్సరములు సేవ చేసిన పుణ్యమున సుబ్బయ్య చెట్టి ఈ జన్మలో శ్రీమంతుల ఇంట జన్మించింది. జన్మమున వీరిద్దరూ చేరి కరిగించిన దత్త విగ్రహము 32 రాగి పాత్రలుగా చేయబడి విక్రయించబడింది. కంసాలి ఇంట నరసింహదేవుని ఆరాధించేవారు. కంసాలి నరసింహదేవుని విగ్రహమునకు ఎదురుగా ఈ రాగి పాత్రలను చేసింది. దైవ సంకల్పం వలన నరసింహుని 32 అవతారముల అంశాలు ఆ రాగి పాత్రలో ప్రవేశించెను. అది మాస్టర్స్. వీళ్ళిద్దరూ ఆ జటాధారి ఎవరైతే వచ్చారో ఆ సన్యాసి, ఆయన అంతకు ముందు జన్మలో కంసాలన్నమాట. ఈయనేమో దత్త స్వామి గుడిలో ఉన్న పూజారి. వీళ్ళిద్దరూ కలిసి అక్కడ ఉన్న దత్తస్వామి రాగి విగ్రహాన్ని కరిగించేసి అది ఎవరెదురుగుండా కరిగించి రాగి పాత్రల కింద చేశారు అంటే నరసింహస్వామి ఎదురుగుండా చేశారంటండి. ఆ కంసాల ఆయన నరసింహస్వామి భక్తుడు. వాళ్ళ ఇంట్లో ఉన్న స్వామి విగ్రహం ఎదురుగుండా ఇవన్నీ చేసేటప్పటికి ఆయనలోని 32 అంశాలు 32 అవతారాలు ఉన్నాయంటండి నరసింహస్వామి అవతారాలు. ఆ అవతారాల్లో ఉన్న శక్తి అంతా ఈ 32 పాత్రల్లోకి ప్రవేశించిందంట మాస్టర్స్. ఈ జన్మలో పూర్వజన్మ జ్ఞానము కలిగిన ఆ కంసాలి నన్ను అనన్య భక్తితో సేవించెను. తన దరిద్రమును పోగొట్టవలసినదని మనసారా ప్రార్థించెను. నేను అతనిని స్వప్నమున కనబడి పీఠికాపురం రావలసినదనియు నా చేతుల మీదుగా రాగి పాత్రను స్వీకరించవలసినదనియు దానికి గాను 10 వరహముల సొమ్ము శెట్టికిచ్చి నన్ను బంధ విముక్తుడిని చేయవలసిందని చెప్పి తిని అతడి ఇట్లు చేసి ధన్యుడాయను. అతని ఆర్థిక సమస్యలు అనూహ్యమైన రీతిలో తీరిపోవునట్లు అనుగ్రహించి తిని. చూడండి, అతను నరసింహస్వామి భక్తుడు అవటం వల్ల ఆ భక్తి ఈ జన్మలో కొంచెం కాపాడిందండి. ఎలాగా అంటే ఆ పూర్వజన్మ స్మృతి కొంచెం ఉండటం వల్ల తను తప్పు చేశాను అని చెప్పేసి స్వామిని రోజు క్షమించమని తనకున్న ఈ పరిస్థితిని పోగొట్టమని ఆ స్వామిని రోజు
ఆ స్వామి ముందు రోజు క్షమాపణ చెప్పుకొని వేడుకునేవాడట. అందుకని దత్తస్వామి కల్లో కనిపించి ఆయన పీఠికాపురం రమ్మని ఆయన చేతుల మీదుగా రాగిపాత్రం తీసుకున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయో చూడండి మాస్టర్స్, జన్మలు, పూర్వకాలం జన్మ. ఇప్పుడు ఒక్క నిమిషం మాస్టర్స్. इसमें लाइव ఓకే మాస్టర్స్. ఆయన రోజు అలా క్షమాపణ చెప్పుకోవటం వల్ల ఏమైంది అంటే ఆయన్ని ఈ స్వామి క్షమించాడనమాట. అందుకని మనం చేసిన దానికి చేశామని ఒప్పుకొని క్షమాపణ అడిగితే అందుకంటే ప్రాయశ్చిత్తం ఇంకోటి లేదు మాస్టర్స్. అది ఎంత పెద్ద తప్పు అజ్ఞానంతోటో అహంకారంతోటో మనం చేసినా కూడా దాన్ని ఒప్పుకొని చేశామని ఒప్పుకొని క్షమాపణ అడిగితే, క్షమాపణ అడిగి ప్రాయశ్చిత్తం చేసుకుంటామని చెప్పి మనం ఇంకా మీదట ఎప్పుడు అలాంటి తప్పు చేయము అని చెప్పి చేయకుండా ఉండాలి మాస్టర్స్. మార్పు కూడా రావాలి. అంతేగాని చేసి ఒప్పేసుకున్నామని చెప్పేసి తర్వాత క్షమించేమని అడిగేసి మళ్ళీ మనలో పరివర్తన రాలేదనుకోండి, మన ప్రవర్తన మారకుండా ఉందనుకోండి, దానివల్ల కూడా ఇంకా ఎక్కువ స్థితిలో కర్మలు అనుభవించవలసి వస్తుంది మాస్టర్స్. ఎందుకంటే అది తెలిసి చేసినట్టు అవుతుంది. అంత ముందు తెలియక చేసాం, ఇది వరకు ఏ జన్మలోనూ చేసాం, మనకు సరిగ్గా తెలీదు. కానీ చేసినవి మనకి డ్రీమ్ లో వచ్చినా రాకపోయినా గానీ చేశాం కాబట్టే వచ్చింది, కాబట్టి దాన్ని ఒప్పుకోగలగాలి. అలాగే ఇప్పుడు ఒప్పుకొని మనలో పరివర్తన లేకుండా మళ్ళీ అయ్యే తప్పులు మనం చేస్తూ ఉంటే కనుక అది తెలిసి చేసిన తప్పుకి మామూలుగా వచ్చి పాపాని కంటే 10 రెట్లు కర్మ యాడ్ అవుతుందంట మాస్టర్స్. అందుకని మనలో పరివర్తన తెచ్చుకుని మార్పు తెచ్చుకోవాలి తప్ప అలాగా మళ్ళీ చేయకూడదండి. ఇతడు అప్పుల వారి బాధ నుండి తప్పించుకున్నటకు జటాధారి అయి మారు వేషంలో తిరుగుచుండెను. నాకు జటాధారి గురించి సర్వమును తెలిసినట్టే కదా. ఇందాక అడిగారు కదండి, ఆ జటాధారి ఎవరు, ఆయన నీకు తెలుసా అని. ఆయన గురించి చెప్పారండి, ఇగో ఇలా ఇలా జరిగింది, ఇలాగా జటాధారి అని చెప్పి. ఈ సుబ్బయ్య శెట్టి మా కుటుంబం నుండి అక్రమముగా 10 వరహములు వసూలు చేయదలిచింది. ఇతనికి 10 వరహములు లభించినట్లు చేసి తిని, అయితే దానికి ప్రతిఫలముగా ఇతని పూర్వజన్మకృత పాపపుణ్య ఫలమంతయు హరింప చేసి తిని. ఓయి సుబ్బయ్య శెట్టి, చింతామణితో నీవు చేసిన శృంగారము, నీ వెకిలి చేష్టలు అన్నయును నాకు తెలియను. నీ గాథ చరిత్రలో హాస్యాస్పదముగా మిగిలిపోవును. నీవు జంగిడి పుచ్చుకుని నా వంటి పసిబాలులకు కావలసిన తినుబండారంను అమ్ముకునుచు తిరిగి జీవించదు. నీ నుండి స్వీకరించిన ధనముతో నా తల్లిదండ్రులు తమ బంధువులకు భోజనం ఏర్పాటు చేసింది. నీకంటేనూ కూడా నాకు కోమటి లెక్కలు తెలియను. భోజనమునందలి అన్నమునకు పప్పు బీరకాయ వంటకమునకు మాత్రమే నీవిచ్చిన ధనము సరిపోయినది. మిగిలిన ద్రవ్యములకు మా నాయన కష్టార్జితము సరిపోయినది. ఇక్కడ చూసారండి, ఆయన జంగిట్లోంచి ఆ రాగి పాత్రలోంచి బీరకాయ పప్పు ఎందుకు వచ్చిందో, ఆయన దగ్గర నుంచి తెచ్చిన ధనం అన్నము బీరకాయ పప్పుకే సరిపోయిందటండి. ఆయన దగ్గర నుంచి వెచ్చాలు తెచ్చారు కదా. నీవు అన్నము కూడా లభించని దీనస్థితికి చేరుకున్నప్పుడు నీ వద్ద నుండిన రాగి పాత్ర నుండి జలము, అన్నము, పప్పు, బీరకాయ మాత్రమే లభించును. నీవు తిని ఎవరికైనాను పెట్టుటకు వలసినంతయు పదార్థములు మాత్రమే లభించును. అంటే ఆయన తిని మిగతా ఎవరైనా ఒకళ్ళు వస్తే ఆయనకు భోజనం పెట్టేంత మాత్రం లభిస్తుందటండి ఆ పాత్రలోంచి అని తీక్షణముగా పలికెను. శ్రీపాదుల వారి ముఖమండలము దివ్య వచ్చస్తో సుదీక్షణముగా నుండెను. వారి కన్నుల అగ్నిగోళముగా నుండెను. వారిట్లండ్రి, ఓయి సుబ్బయ్య శెట్టి, ఈ రాత్రి నీ ఇంట దక్షిణ ద్వారము కడకు గేదె వచ్చి చుండెను. గేదె ఒకటి వచ్చును. నీవు చావు
చాలా దగ్గరలోనున్నదని తెలుపుటకు యమధర్మరాజు పంపు వర్తమానమది. అయితే నేను నిన్ను అనుగ్రహించుచున్నాను. నీవు స్వహస్తముతో అన్నము వండి పప్పు బీరకాయ వండి ఆ గేదెకు పెట్టుము. ఆ గేదెకు ఉన్న ఒకే ఒక కోరిక అది. అది తిన్న తర్వాత నీకు బదులుగా ఆ గేదె చచ్చును. ఆ క్షణము నుండి నీవు కడు పేదవాడవగుచున్నట్లు వర్తమానము మీద వర్తమానము వచ్చిచుండెను. నీవు జంగిడి పుచ్చుకుని పుచ్చుకుని నేను చెప్పిన పని చేయి. తదుపరి నీకు అన్నము కూడా దొరకని స్థితి ఏర్పడినప్పుడు నేను అనుగ్రహించిన ఈ విధముగా ఈ రాగి పాత్ర అనుగ్రహించును అని కఠిన స్వరంతో పలికెను. అది మాస్టర్స్. ఆయన బీరకాయ పప్పు ఎందుకు ఆ జంగిట్లోంచి ఆ రాగి పాత్రలో వచ్చింది అంటే, ఆయన ఇంటికి వచ్చిన చుట్టాలకి ఈయన దగ్గర నుంచి తీసుకున్న ధనము వెచ్చాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నము బీరకాయ పప్పు వండటానికి సరిపోయింది. కానీ అందుకని చెప్పి ఆయన ఇచ్చారనమాట. ఇంకో విషయం ఏం చెప్పారంటే, ఇంకా నువ్వు నీ చేసిన కర్మ నిన్ను నువ్వు అనుభవించడానికి రెడీ అయిపో. ఇంకా అది ఎలా మొదలవుతుంది అంటే, నీ ఇంట్లో ఉన్న ఒక గేదె ఉన్నది. ఆ గేదెకి బీరకాయ పప్పు అన్నము తినాలని కోరికట్టదు. ఆ గేదె ఎవరో కూడా తర్వాత చెప్తారండి. ఆ అది వచ్చి ఇతనికి మృత్యు బాధ ఉంది, అపమృత్యు మృత్యు ఉన్నదన్నమాట. ఆ దశ నడుస్తుంది. అందుకని నీ బదులు ఆ గేదె చనిపోతుంది. అలాగే నేను అనుగ్రహిస్తున్నాను. ఈ అంతా నీ ధనమంతా పోగొట్టుకున్న తర్వాత నువ్వు భేదవాడు అయిపోయి వీధిలంపట తిరిగినప్పుడు నీకు అన్నం దొరకనప్పుడు ఈ రాగి పాత్రలోంచి నీకు నీళ్లు అన్నము బీరకాయ పప్పు వస్తాయి. వచ్చేలాగా అనుగ్రహిస్తున్నానని చెప్పారు మాస్టర్స్ స్వామి. మిగతాది రేపు చదువుతాను మాస్టర్స్. ఇక్కడికి ఆపుతాను 10వ అధ్యాయం. ఆ, ఎంతసేపు ఓపికగా అయినందుకు ధన్యవాదాలు మాస్టర్స్. రికార్డింగ్ బటన్ ఆపేమంటారండి? వేశారండి. ఆ, ఆపేస్తున్నా. స్టాప్ రికార్డింగ్